అంటే అఖండాలో చెప్తాడు చూడు, మీరు వేరు మేము వేరు, మేము వేరు మీరు వేరు అంటారు చూడండి. అలాంటి ప్రత్యేక దీవి అయినటువంటి వైకుంఠ ధామంలో పోను పోను రాజకీయ ఒత్తిడి, రాజకీయ ఎంట్రీలు వదిలేద్దాం. సద్బ్రాహ్మణులు ఉంటారు, లేకపోతే కొంతమంది భక్తులు ఉంటారు. ఇప్పుడు రామకృష్ణ గారు కానీ, నేను కానీ, మీరు కానీ, ఇంకొంతమంది ఎవరైనా ఉన్నా కానీ, ₹1,00,00,000 ఇచ్చిన స్వామివారికి అపచారం చెయ్యం. మనం బ్రాహ్మిన్స్ కాకపోవచ్చేమో, 1,000 కోట్లు ఇచ్చిన అపచారం చేయం. పీక మీద కత్తి పెట్టి చంపేస్తానని పోతుంది ప్రాణం. స్వామి వారి కంటే ఎక్కువ, స్వామి వారికి తప్పు చేయాలంటే భయం. కానీ ఈ రోజు రాజకీయ నాయకుల ప్రమేయం లేదు అంటేనే బోర్డు నెమ్మలందరూ ఎమ్మెల్యేలు. ఎలా అసలు లడ్డు ప్రసాదం తయారీ ఎలా ఉంటుందో తెలుసా లక్ష్మి గారు? దర్శనానికి దేవుణ్ణి చూడడం ఎంత ప్రాముఖ్యతో, లడ్డు తయారీకి వెళ్తున్నప్పుడు అది మనకు కనపడతా ఉంటుంది ఒక ఏరియాలో. అప్పుడు వాళ్ళందరూ పంచెలు కట్టుకొని పైన కూడా ఏం వేసుకోరు, అట్లే చూడుతా ఉంటారు. వాళ్ళల్లో దేవుణ్ణి చూడాలి. మేము దేవుడు పల్లకి మోస్తుంటారు చూడండి, బలంగా పల్లకి పూజారి గారు పైనకి కూర్చుంటారు చూడండి. ఆ పల్లకి మోసే వాళ్ళకి వాళ్ళంతా చెవట్లు కారిపోతుంటే అది దించడానికి కూడా లేదు, ఆ బరువు దించడానికి కూడా లేదు. బరువు ఒకరికొకరు మార్చుకుంటుంటారు చూడండి. వాళ్ళలో దేవుణ్ణి చూస్తాం. వాళ్ళ కాళ్ళకి మొక్కేస్తుంటే అమ్మమ్మ స్వామి పైన ఉన్నాడు, అయ్యో స్వామి ఆ రూపంలో ఉండదు, స్వామి మనుష్య రూపేణా ఉంటాడు స్వామి అని చెప్పి నేను కాళ్ళకి మొక్కిన తరుణాలు ఎన్నో. నేను ఎంతో ఇష్టపడి తిరుపతిలోనే చదవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదివినండి. నాకు అంత అభిమానం, అంత ప్రేమ ఆయన అంటే. ఆయన జోలికి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సరే, ఆయన గురించి ఎవరు మాట్లాడినా సరే తాట తీసి ఎండబెట్టేస్తానన్నమాట.